ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత బీజేపీ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే హైదరాబాద్లో నాంపల్లి బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టుకున్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశమంతా కూడా కమలం వికసిస్తూ ఉన్నది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణలో సైతం కమలం వికసించాలని ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పట్ల భ్రమలు తొలగిపోయినాయి. ప్రజలు బీఆర్ఎస్ ఈ పార్టీగా తిరస్కరించారు. మరి ఈరోజు కాంగ్రెస్ యొక్క రేవంత్ రెడ్డి గారి పాలన పట్ల కూడా విసుగు చెందిన తెలంగాణ ప్రజానికము ఢిల్లీ తరహా పాలన రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. మోదీ నాయకత్వంలో తెలంగాణ ఇవాళ దేశంలోనే మరి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారాలంటే బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజలకు ఆలోచనకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రజా వ్యతిరేకమైన మరి పాలన పట్ల, కాంగ్రెస్ పట్ల భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాట పట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని ఇప్పుడు జరగబోయేటువంటి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మీరు ఆలోచన చేసి వివేకంగా బీజేపీని గెలిపిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలో తీసుకొస్తాం. నరేంద్ర మోడీ గారు అంటున్న కళలు అభివృద్ధి, తెలంగాణ కూడా అభివృద్ధి కావాలి. తెలంగాణ అభివృద్ధి కావాలంటే బీజేపీ రావాలనేటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశలో తెలంగాణ రాష్ట్ర శాఖ తప్పకుండా ప్రజలకు అండగా ఉండి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి సంసిద్ధం అవుతామని చెప్పి దానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా ఈ చేస్తాం. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల తర్వాత ఈరోజు మరి మరొకసారి ఢిల్లీ ముఖ్యమంత్రి ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఢిల్లీ ప్రజలు భారీ మెజార్టీతో మరి భారతీయ జనతా పార్టీని గెలిపించడం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా నీతివంతమైనటువంటి పాలన, సమర్థవంతమైనటువంటి పాలన కారణంగా ఢిల్లీలో ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా, బీహార్ తీసుకున్నా, ఎక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా ఢిల్లీ మరింతగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తాము. అదేవిధంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సి ఉంది. దానికోసం కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దిశలో ముందుకెళ్తా ఉందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల తర్వాత ఈరోజు